అరబిందోకి ఇచ్చాకే అక్రమ రవాణాట. కాకినాడ పోర్టులో 41.12% వాటా కట్టబెట్టిన జగన్. ఆ తర్వాతే అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు. గత 3 ఏళ్లలో 48,000 కోట్ల విలువైన బియ్యం తరలించారట. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కి దారాలు తెరిచారు. జిఎంఆర్ నుంచి సెజన్ లాగేసుకున్నారు. అరబిందోకి అసలైన బాస్ ఎవరో చెప్పాలి, మీరు చెప్పండి. ఎవడో ఏం చెబుతున్నారు మీరు? ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు ఇవాళ. అరబిందోకి అసలు బాస్ ఎవరు? ఆయన ఒక కొత్త విషయాన్ని కనిపెట్టిండు. అరబిందోకి ఇచ్చాకే అక్రమ రవాణా అని చెప్తుండు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు. ఆయన ఏం చెప్తుండు? ఎవరైనా జిఎంఆర్ నుంచి సెజన్ లాగేసుకున్నారట. అది మీ బాధ. అరబిందో కాట 41% ఇచ్చిండట వాటా జగన్మోహన్ రెడ్డి, అందుకే స్మగ్లింగ్ అవుతుందట. మరి 41% అరబిందోకి ఇస్తే మిగతా 59% ఎవరి చేతిలో ఉంది? 59% వాడు అంటే పెత్తనం చేస్తారా? 41% వాడు చేస్తారా? అది ఒక భాగం. మరి 41% వాటా అమ్మిండి అనేది ఇయ్యాలి తెలిసిందా మీకు? 5 నెలల నుంచి మీకు అర్థం కాలేదా? ఆడ జరుగుతున్న స్మగ్లింగ్ తెలియదా? పవన్ కళ్యాణ్ గారు పోయి మాట్లాడితే తెలిసిందా? ఈ స్టేట్మెంట్ ఈనాడు బ్యానర్ ఐటమ్ ఎందుకు ఇచ్చిందంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గతంలోనే లా అండ్ ఆర్డర్ పైన మాట్లాడిండు. అవసరమైతే నేనే హోంశాఖ తీసుకోవాల్సి వద్దా, అసలు ఉందా లా అండ్ ఆర్డర్ అని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడిండు. ఇవాళ మళ్ళీ కాకినాడ పోర్టుకు పోయి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిండు. ఏంది జరుగుతున్నది, ఏంది స్మగ్లింగ్, ఏంది కథ, ఏంది మనం ఎక్కడ ఉన్నాం, పరిపాలన చేస్తున్నామా లేదా అనే ఒక పద్ధతిలో మాట్లాడిండు. అక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? తెల్లారి లేదు బియ్యం స్మగ్లింగ్ అయితే తాట తీస్తా, నేను కూడా ఒప్పుకోను అన్నాడు. ఏది ఆయన అన్న తర్వాత? ఆయనకు తెలుసా మరి తెలియదా? ఇది జరుగుతున్నది తెలియదు, కానీ ఆయన అన్న తర్వాత చెప్పిండు. ఇక దీనికి నష్ట నివారణగా ఇక నాదెళ్ల మనోహర్ గారు నిన్న బయటకు వచ్చి లేదు పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసిండు 5 నెలల నుంచి, అంతా స్టడీ చేశాకనే అడిగిపోయిండు అన్న. అంటే 5 నెలలు పట్టింది స్టడీ చేయడానికి ఒక ఉప ముఖ్యమంత్రికి? ఇది ఏంది? చంద్రబాబు నాయుడు గారికి చెడు పేరు రాకుండా నష్ట నివారణ నాదెళ్ల మనోహర్తో స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమి ఇప్పించారు? అరబిందోకి జగన్మోహన్ రెడ్డి 41% వాటా ఇచ్చిండు కాబట్టి స్మగ్లింగ్ జరిగిందట. ఆ విషయం మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదుగా? 5 నెలలు స్టడీ చేసిండుగా, 5 నెలలు చాలా పరిశోధన చేసిండుగా, అధ్యయనం చేసిండుగా. ఈ అధ్యయనంలో అరబిందోకి 41% అమ్మింది లేదా? అలా కాకినాడ పోర్టుకు వచ్చి చెప్పలేదు మరి. అరబిందో అనే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం వల్లనే స్మగ్లింగ్ జరుగుతుందని. ఎస్, అరబిందోకి ఇచ్చిండో లేదా ఆదానికి ఇచ్చిండో ఇంకోటికి ఇచ్చిండు. మరి మీరేం చేస్తారు 5 నెలల నుంచి? అరబిందోకి ఇచ్చిండు అక్రమంగా కట్ చేసి పడేయండి, రద్దు చేయండి, తప్పేమో. ఇప్పుడు అరబిందో వల్లనే నష్టం అంటే రద్దు చేసేయండి. ప్రతిదీ నష్టం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే, లాభం జరిగితే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఒక భజన చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు అది అనేది ఇలా ప్రజలు మాట్లాడకుండా. ఇప్పుడు అరబిందో వల్లనే వచ్చిందట, లేకపోతే నెంబర్ 1కు ఉండేదట. మరి అరబిందో వల్ల 5 నెలల నుంచి నడుస్తుంది కదా, అదే అరవిందని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే సమాధానం ఉండదు.